సమస్యలు 36లో పరిష్కరించాలి. మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలు సమాన పనికి సమాన వేతనం, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. జీవో నెంబర్ 36 ప్రకారము ఇవ్వాలి. జీవో నెంబర్ 36 ప్రకారము జిందాబాద్ జిందాబాద్ సమాన పనికి సమాన వేతనము మున్సిపల్ కార్మికుల ఐక్యత సమాన వేతనము ఇవ్వాలి. సమాన పనికి సమాన వేతనము జిందాబాద్ 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 ఇవ్వాలి. పారిశుద్ధ్య కార్మికులతో పాటు వేతనాలు ఇవ్వాలి. పారిశుద్ధ్య కార్మికులతో పాటు ఇంజనీరింగ్ సెక్షన్ కు వేతనాలు ఇవ్వాలి. కార్మికులందరికీ ఒకే వేతనము ఇవ్వాలి. స్కిల్ సెమీ స్కిల్ వేతనాలు ఇవ్వాలి. జిందాబాద్ 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 ఇంజనీరింగ్ కార్మికులకు 26,000 వేతనము ఇవ్వాలి. ఇంజనీరింగ్ కార్మికులకు 26 పరిష్కరించాలి. మున్సిపల్ ఇంజనీరింగ్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ 10 లక్షల రూపాయలు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపల్ కార్పొరేషన్ల ఎదురుగా ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి ఆందోళన నిరసన కార్యక్రమం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే కడప మున్సిపల్ కార్పొరేషన్ ఎదురుగా ఇంజనీరింగ్ కార్మికులతో ఆందోళన కార్యక్రమం జరుగుతూ ఉంది. మేము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే చెప్పదలుచుకున్నాం, మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేసే కార్మికులు అందరికీ ఒకే రకమైన జీవో ఇంప్లిమెంట్ చేయాలి. ఆ జీవోని ఇప్పుడు ఏదైతే మిగతా రంగాల్లో శానిటేషన్ కానీ వాళ్ళ రంగాల్లో ఇంప్లిమెంట్ చేస్తున్న జీవో నెంబర్ 36లో తక్షణమే మొత్తం కార్మికులకు అందరికీ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి ప్రధాన డిమాండ్. అలాగే ఇంజనీరింగ్ సెక్షన్లో పనిచేసే కార్మికులకు వాళ్ళ స్కిల్కి సంబంధించిన సర్టిఫికెట్లు లేవని గత 3 సంవత్సరాల కిందట చాలా నానా రొంపి చేసింది గత ప్రభుత్వం. అప్పటి నుంచి సిఐటిగా ఆందోళన పోరాటం నిర్వహించి ఏదైతే కమిషనర్ గారు ఉన్నారో కమిషనర్ గారి ఆధ్వర్యంలో ట్రైనింగ్ సర్టిఫికెట్లు కూడా తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఆ సర్టిఫికెట్లు కావాలి, ఇంకో సర్టిఫికెట్లు కావాలని చెప్పి కోరుతా ఉన్నారు. అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. గతంలో ఏ సర్టిఫికెట్లు ఇచ్చారో ఆ సర్టిఫికెట్ల ఆధారంగానే స్కిల్డ్ సెమీ స్కిల్డ్ వేతనాలు మంజూరు చేయాలి. రేపు వచ్చే పిఆర్సీలో సరే మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేసే ఇంజనీరింగ్ కార్మికులకు న్యాయం జరుగుతుంది. మీరు గతంలో మాదిరి మున్సిపల్ కార్పొరేషన్లో శానిటేషన్ ఒక విభాగము, ఇంజనీరింగ్ ఒక విభాగం అని చెప్పి ఈడగొట్టు విభజించు పాలించు అనే పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వం గత రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం కానీ వ్యవహరిస్తూ ఉంది. ఇది చాలా దుర్మార్గం. మీరు ఇప్పటికైనా తెలుసుకోకపోతే కినా 2 ఇంజనీరింగ్ కాదు, శానిటేషన్ సపరేట్ కాదు, 2 ఒకటే అని చెప్పి బుద్ధి చెప్పే కార్యక్రమం కార్పొరేషన్ ముట్టడికైనా ఆందోళనకైనా చలో విజయవాడ కార్యక్రమానికైనా నిర్వహిస్తాం. దానికి ప్రధాన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం లేదా అధికారులే వహించాలని చెప్పి మేము సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం.